మాయింగ్ కేసులో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పేర్ని నాని కుటుంబానికి చెందిన గొడౌన్లలో రేషన్ బియ్యం మాయింగ్ కేసులో పేర్ని నానిని A6 గా చేర్చారు. ఈ కేసులో A2 నుంచి A5 వరకు ఉన్న నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇక మిగిలిన A6 గా ఉన్న పేర్ని నానిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అరెస్టు భయంతో పేర్ని నాని పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పేర్ని నానిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రేషన్ బియ్యం మాయింగ్ కేసులో ఇప్పటికే A2 నుంచి A5 వరకు, A1 నుంచి A5 వరకు అరెస్ట్ చేశారు. అయితే A6 గా ఉన్న పేర్ని నానిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయమైన ఘటనకు సంబంధించి మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తా ఉంది. వైసీపీ ప్రభుత్వంలో పేర్ని నానికి సంబంధించిన గోడౌన్లో రేషన్ బియ్యం నిల్వ ఉంచారు. అయితే తర్వాత అది ఎప్పుడు మాయం చేశారో కానీ అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి. గోడౌన్లో అధికారులకు వచ్చిన తర్వాత మొత్తం ఈ బియ్యానికి సంబంధించిన గోడౌన్లు తనిఖీ చేస్తుండగా ఆ పేర్ని నానికి సంబంధించిన గోడౌన్లో దాదాపు 3000 పైచిలకు బస్తాలు, అంటే 180 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు గుర్తించారు. అప్పట్లో నోటీసులు ఇవ్వడంతో పాటు 1,70,00,000 పేర్ని నాని కూడా ప్రభుత్వానికి చెల్లించిన పరిస్థితి. అయితే ఈ కేసులు చదివే కొద్దీ అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో గోడౌన్ యజమానిగా ఉన్న పేర్ని నాని సతీమణి A1తో పాటు ఆ గోడౌన్ ఇన్ఛార్జ్ గా ఉన్న నానస్తేజ్ను A2 గా కూడా చేశారు. ఆ తర్వాత విచారణలో కూడా ఆ పౌరసరఫరాధికారి కోర్టురెడ్డితో పాటు బియ్యం ఆ రైస్ మిల్లు ఓనర్ తో పాటు అలాగే విధంగా లారీ డ్రైవర్ అందరూ కూడా మన 3 రోజుల క్రితం అధికారులు విచారించారు. వారు చెప్పిన సమాచారం మేరకు ఇందులో ప్రధానంగా జయసుధ కన్నా కూడా పేర్ని నాని మొత్తం వ్యవహారం నడిపారని ఆయన ఆదేశాలతో మొత్తం సతంగా నడిచిందని కూడా నిర్ధారించారు. అంతేకాకుండా 4 రోజుల పాటు మొత్తం అన్ని లెక్కలు తెలిసిన తర్వాత దాదాపు 7,000 బస్తాలు పైగా మాయమైనని మరో 1,69,00,000 రూపాయలు చెల్లించాలంటూ కూడా నిన్న జాయింట్ కలెక్టర్ పేర్ని నానికి ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు A6 గా ఆయన జాయిన్ చేయడంతో విషయం తెలుసుకున్న వెంటనే పేర్ని నాని పరారయ్యారు. ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. థ్యాంక్ యూ.